శ్రీశైలం వంటి క్షేత్రం ఈ సృష్టిలో అది మనుష్య నిర్మాణం కాదు. ఎవరో గుడి కట్టడం చేత క్షేత్రం అవ్వడం కాదది. గట్టిగా చూస్తే ఆ పక్కనే నది కూడా దగ్గరలేదు. కింద ఎక్కడికో పెడితే నది కనిపిస్తుంది. అది ఒక మహత్వం ఉంది శ్రీశైలంలో. చాలా మందికి పురాణంలో కూడా ఈ విషయం ప్రచారంలో లేదు, తెలియదు కాబట్టి ఎరగరు చాలా మంది. దీని గురించి ఒక రహస్యం ఏంటంటే, అక్కడ 2 రాత్రిళ్ళు ఉన్నవాడికి పూర్వజన్మ స్మృతులొస్తాయి. పూర్వజన్మ కర్మ స్మృతి కలలో కనపడి క్షయం అయిపోతుంది. కర్మక్షయం. ఒక చిన్న అనుభవంలాగా ఏదో తను వేరే శరీరంలో ఇంకో వేరే వ్యక్తిగా తాను తిరుగుతున్నట్టు స్వప్నం ఏదో అనుభవం రావడం. అది ఎప్పుడైతే తన ఈ కాన్షియస్‌నెస్‌లోకి ఆ అనుభవం కల్లో వచ్చిందో, తక్షణమే ఆ పాత కర్మ అంతటితో కట్ ఆఫ్ అయిపోవడం. అదంతా కర్మ క్షయం కావడం కాదు. కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ లింక్ వెనకాల తెగిపోతుంది. యోగులకి పూర్వజన్మ స్మృతులన్నీ వాళ్ళు కోరకపోయినా అక్కడ తలుపులు తెరుచుకున్నట్టు అన్నీ తెలుస్తాయి. ఒక అత్యద్భుతమైన క్షేత్రం. మీకు ఏదో ఉన్నట్టుండి ఏదో మామూలుగా ఇలా కూర్చొని పార్కులో కూర్చొనుంటే కూడా మీకు మీ ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. కొత్త సీన్‌లోకెళ్ళిపోతారు. ఇంకొక లొకేషన్‌లోకి. ఇలాంటి అద్భుతాలక్కడ జన్మకి సంబంధించినటువంటివి పూర్వజన్మ సంస్కారాలు. ఎక్కడో మీరు ఏదో ఊళ్ళో మీరేదో పని చేస్తున్నట్టు, యజ్ఞం చేసినట్టు, దానం చేసినట్టు మీకు ఉన్నట్టుండి సీన్ కనిపిస్తుంది. మీ పూర్వజన్మ సినారియో యాక్చువల్‌గా అలాగా ముందు ప్రొజెక్షన్స్ వచ్చేస్తాయి. అట్లాంటి ఆ జీవుడికి ఈ శరీరం, ఈ వర్తమాన జన్మ, ఇప్పుడు ఉండేటువంటి అసోసియేషన్స్, ప్లేసెసు, ఈ లొకేషన్స్, మనకు పుట్టినది, మనకు పెరిగినటువంటి సంబంధ బాంధవ్యాలు. ఇందులోనే కదా మనం ములిగి ఉంటాం గదా! ఇది దాటి వెళ్ళి చూడలేం గదా! ఈ సీన్ ఇలా ఒక తెర పక్కకి తీసేసినట్టు వెళ్ళిపో. వర్తమానంలో ఉండే సీన్ ఇలా వెనక్కి తొలగించినట్టే. ఆ ఓల్డ్ సీన్ ఎలా ఒక మాట డిస్టర్బేషన్. అటువంటి మహాక్షేత్రం అది. అంటే ఊరికే చూడడం యోగి కూడా చూస్తాడు. పూర్వజన్మ తెలుసుకుంటాడు. కానీ దాన్నేం చేయలేడు తాను. చూడడమే ఉంటుంది. ఇది చూడడం అంటే అది ఆ కర్మ నాశనం చేయడం. పుణ్యం ఏదైతే ఉన్నదో, తపస్సు యొక్క ఫలం ఏదైతే ఉన్నదో, అది మాత్రం ప్రిజర్వ్ చేసి, ఏదైతే అవరోధాన్ని కలిగించి అబ్జెక్ట్ చేస్తుందో, భవిష్యత్తుని అది మాత్రం నశింపజేస్తుంది. అంటే ఏమిటి? జల్లించడం. కర్మని ఇలా తీసుకొని జల్లించి, పాజిటివ్‌గా ఏదుందో అది మాత్రం ప్రిజర్వ్ చేసి మిగిలింది అవతల పారేసినట్టు. ఆ సీవింగ్ ఒక అత్యద్భుతమైన మహా విశేషమైన క్షేత్రం అది. అది కృష్ణావతార కాలం ఏమిటి, రామావతార కాలం పూర్వం నుంచి అదొకటి చాలా గొప్ప క్షేత్రం. కాశీ ఎంత పాతదో అంత గొప్పదది. ఇంకా రామావతార కాలం తర్వాతనే కదా రామేశ్వరం వచ్చింది. జ్యోతిర్లింగాలని అంటాం. ఇవన్నీ హ్మ్. మనుష్యకృతమై ఒక మహాత్ముడు తపస్సు చేయడం చేత ఏర్పడిన క్షేత్రాలు కొన్నుంటాయి. ఒక ఇన్సిడెంట్ జరగడం చేత ఏర్పడిన క్షేత్రాలుంటాయి. అక్కడేదో లంక వెళ్ళాడు. లంకలో హ్మ్. రావణ సంహారం చేశాడు. కుంభకర్ణ, రావణ అనేక మంది హ్మ్. ఇంద్రజిత్తు మొదలైనటువంటి అక్షకుమారుడు ఇలాంటి వాళ్ళు అనేక మందిని చంపారు. వాళ్ళందరూ గొప్ప తపస్సులు చేసినటువంటి బ్రాహ్మణులు వాళ్ళు. లంకలో. బ్రహ్మవంశంలో పుట్టినటువంటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు. రజోగుణం, తమోగుణం ఉండడం చేత వాళ్ళ రాక్షసులు అనే పేరొచ్చింది. రాక్షసులు కారు, దైత్యులు కారు, దానవులు కారు వాళ్ళు. బ్రాహ్మణులు. ఆ! ఆ! రావణ బ్రహ్మని పేరు. అంటే దైత్యులున్నారు, దితి సంతానం. ధనుజులనున్నారు. ధను అనేటటువంటి ప్రజాపతి భార్య ఒక ఆవిడుంది. ఆవిడ సంతానం ధనుజులు. దానవులు దానవులు, ధనుజులు, రాక్షసులు. రాక్షసులంటే అసురులు. వాళ్ళు వేరు. వాళ్ళందరూ కింద నుంచి పైకొచ్చినటువంటి జీవకోటి అదంతా. ఈ అసురులు, ఈ రాక్షసులు కూడా ఆహ్, ధను సంతానమైనటువంటిది. ఈ రాక్షసులు బ్రాహ్మణులు ఎవరైతే కశ్యప ప్రజాపతి సంతానం ఉన్నారో వాళ్ళకి అనుచరులు వీళ్ళు. వీళ్ళు ప్రజలు వాళ్ళకి. వాళ్ళు 10 మంది, 20 మంది, 100 మందే ఉంటారక్కడ. రావణాసుడి సంతానం, అతని తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా
పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్వావసు ఆవిడ బ్రహ్మదేవుడి వంశంలో 4వ వాడైనటువంటి ఆయన కొడుకు ఇతను పౌలస్తుడు ఇతను. వీళ్ళందరూ కూడా వేదంలో ఎటువంటి వారంటే జట అనేటువంటి ఒక భాగానికి కర్త ఆయన రావణాసురుడు. జటా శాఖకి కర్త ఆయన. వేదంలో కొత్త విధానాన్ని సృష్టించినవాడు ఆయన. వేదాన్ని ఏ విధంగా దాన్ని మధిస్తే ఇంకా కొత్త శక్తులు పుడతాయో ఆ మార్గం చూపించినవాడు ఆయన. ఇంత మహాత్ములు వీళ్ళందరూ వాళ్ళలో తమగుణం రజోగుణం రావడం శత్రుభావం రావడం చేత చంపాల్సి వచ్చింది. కాబట్టి క్షత్రియుడు అనేవాడు సాంప్రదాయాలు ఎలా ఉందంటే ఎంత పాపం చేసినా బ్రాహ్మణుని వధించకూడదు, వాడిని వదిలిపెట్టాలి. కానీ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు బతుకుంటే ఇంకొకటి బతకనివ్వరు. అలా ఉన్నారు వాళ్ళు. అక్రమాలు చేశారు, తపస్సులు ఖర్చు అయిపోయినాయి. వాళ్ళని వధించడం చేత ఈ కర్మ యొక్క ఫలం నన్ను అంటకుండా, నా వంశంలో మళ్ళీ రాకుండా ఈ కర్మ క్షయం ఎలా అవ్వాలి? ధర్మంతో చేసిన పని కూడా దోషాలుంటాయి. ధర్మయుక్తమైనటువంటి పని చేసినప్పుడు కూడా దోషాలు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో ఒక పాము వచ్చింది, దాన్ని చంపడం ప్రాణమే తీసేస్తున్నాం మనం కర్రతో కొట్టుకుని. ధర్మం ఏం చెప్తోందంటే నీ భార్య పిల్లలు ఇంట్లో ఉన్నారు, తిరుగుతున్నారు, అది అపకారం చేస్తుందేమో. అది చేస్తుందో విషపు సర్పం అవునో కాదో, అసలు కరవబోతున్నదో కరవబోవటం లేదో ఏం తెలియదు మనకి. అయినా 100కి 1% పాసిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని మనం చంపేసేస్తాం. మనకి రాని ఆపదకి దాని ప్రాణం అయిపోతుంటుంది. కర్మవశాత్తు ఇంట్లోకి వచ్చి ఈ 1%ఏ ధర్మం మనకి. దాన్ని చంపడానికి ధర్మం ఒప్పుకుంటుంది. 99% ధర్మం ఒప్పుకోదు. ఎలా తెలుసు అది మనకి కరుస్తుందని? బయటికి వెళ్ళిపోయి ఉండేది. దాని మృత్యు వచ్చింది కాబట్టి మీ కళ్ళ పడింది, అది చంపుతున్నాను. చేసే కర్మలు ఒక ధర్మం ప్రకారం ఏమో యోగ్యమైన కర్మగా కనిపిస్తుంది, అందులో వేరే దోషాలు ఉంటాయి. ఇది ఎగ్జామ్ అంతే. ఎవడో వస్తాడు, ఇంట్లో తలదాచుకోవడానికి వస్తాడు, వాడిని ఎవరో తరువుకు వస్తూ ఉంటారు. వాడు దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకుని వాడిని కొడతాం మనం. తలదాచుకోవడానికి వచ్చి ఉండొచ్చు. వాడు చెప్తాడు, నాకు నేనేం పాపం చేసింది, ఏదో తరువు వస్తే దాక్కోవడానికి వచ్చానంట. కదా నువ్వు ఇలాంటి అబద్ధాలు ఆడతావు, నాకు తెలుసు దొంగ కదా, కొడతాం, వాడిని తీసుకెళ్ళి పోలీసు వారికి చెప్తాం. గృహస్థేమో చేసే నిత్య జీవితంలో కొన్ని కర్మలు జస్టిఫైబుల్ అనుకుని చేసే పనుల్లో అన్జస్టిఫైబిలిటీ ఉంటుంది. అందుకని ఆ దోషాలు ఉంటాయి. ఆ విధంగా రాముడు తన్ని తాను ఈ అధర్మం పాపం నుంచి పరిహారం చేసుకోవడం కోసమని గొప్ప ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలని అడిగాడు అగస్త్య మహర్షి. ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే నాకు ఈ కర్మక్షయం అయిపోతుంది? నేను శాంతి కోరి అడవులకు వచ్చాను, నేను రాజ్యం వదిలిపెట్టి. చేతికేమో ఆపద వచ్చింది, నా భార్యని నేను ఆవిడని కాపాడడం కోసం కాదు, ఒక స్త్రీని వాడు ఎత్తుకుపోతే ఆ స్త్రీని రక్షించడానికి క్షత్రియుడై నేను రామా నన్ను రక్షించని సీత అడిగింది, నా భార్య కాకపోయినా సరే నేను వాడిని వధించక తప్పలేదు. ఇంత క్షత్రియుడినై పుట్టి చిన్న వయసులో ఎంతమంది ఉత్తములు తపస్సులు చేసి ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు లాంటి వాడిని, మేఘనాథుని, వాళ్ళని వీళ్ళు అక్షకుమారుని అనేక మందిని చంపాల్సి వచ్చింది. వీళ్ళు గుణం కనుక మంచిది అయితే తపస్సు చేసి లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి తపోబలం కలిగినటువంటి బ్రాహ్మణులు కదా వాళ్ళు. వాళ్ళ బలవంతాన్ని నన్ను విధి నా చేత వీళ్ళని చంపించింది. ఈ విధి నన్ను ఇలా పరీక్ష చేసింది, నన్ను ఏం చేయమంటావు అంటే అసలు రామా, విధి బలీయం, నీ ఇష్టాయిష్టాలు ఇందులో లేవు. నిన్ను బలవంతాన్ని విధి తీసుకొచ్చి పని చేయించేది. తప్పనిసరిగా నీ చేత వాళ్ళని సంవరింపజేశాడు. దీనికి ఈశ్వర సంకల్పం ఒకటి ఉంటుంది. సృష్టి చరిత్రలో సృష్టి అంతా కథ రాసేవాడు ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆయన సంకల్పం ఏ జీవులు ఎప్పుడు పోవాలో, ఎవరెవరు చంపాలో ఏదో ఆయన అనుకుంటాడు. నిమిత్త మాత్రంగా నీకు కర్మ దోషం వచ్చింది, దీనివల్ల నీకు కొంత దోషం తప్పదు. ఈ భార్యని తీసుకువెళ్ళి సంతానం పొంది యువరాజ పట్టాభిషేకం చేసి ఇద్దరు సుఖంగా ఉండడం అనేది ఇవన్నీ జరగదు. ఈ దోషం నిన్ను బాధిస్తుంది. నీ గృహస్థ ధర్మంలో మీరిద్దరు సుఖపడడం, సంతానాన్ని కానీ పెంచుకోవడం, ఆ ముద్దు ముచ్చట
నీ తండ్రికి నీ పుట్టుక వల్ల వచ్చిన ఆనందం నీకు మళ్ళీ అలా లభించబోవటం లేదు. దీనికదే ఆ ప్రాయశ్చిత్తం, ఆ పాపం, ఆ అనుభవం తప్పదు. అయినా ఈ లోకాన్ని ఇది ఇక్కడితో ఈ అనుభవంతో అయిపోతుంది. ప్రతి జీవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టే కాలం వస్తుంది. ఆ తర్వాతనే ఉంది అసలు కథ. ఇక్కడ కర్మ అక్కడ వేధించకూడదు. దానికే ఒక ఉపాయం చెబుతున్నాను. సర్వ సృష్టికి ఆద్యంతము వ్యాపించుండి నిర్గుణమై సగుణము 2 కూడా ఉండి సమస్త లోకములో తనలో ధరించినటువంటి పరమశివుణ్ణి ఆరాధన చేయి. లింగ రూపంలో ఆరాధన చేయి. సమస్త కర్మలు అందులో లయిస్తాయి. ఏ రోజు నువ్వు ఈ శరీరం వదిలిపెట్టి పెడతావో భూలోకం తాలూకు కర్మ నిన్ను అనుసరించదు. ఏ కర్మ నిన్ను కానీ, నీ భార్యను కానీ, పిల్లల్ని కానీ, నీ వంశాన్ని పీడించడం కానీ నీతోనే అంతరించిపోవచ్చు అని ఆయన ఉపదేశం చేస్తే, ఎటువంటి కైలాసం నుంచి లింగమూర్తిని తీసుకురా అంటాడు. కైలాసం నుంచి లింగమూర్తి తీసుకురావాలి, ప్రతిష్ఠ చేయాలి. అక్కడ భరతుడు ఫలానా తారీఖు పొద్దున్న సోమవారం ఏకాదశి నాటికి నువ్వు వస్తే నేను బతికుంటాను, లేకపోతే ఒక గడియ కూడా నేను ఉండను. వాడు చాలా తీవ్ర స్వభావుడు. వస్తున్నాడు, ఒకరోజు ఆగమంటే ఆగడు. ఈ రోజు నా ప్రతిజ్ఞ అది కదా, ఇప్పుడు వస్తేనే నేను ఉంటాను కానీ రేపు వస్తాడని అంటే నేను ఒకరోజు పోస్ట్ పోన్ చేశాను. అలా కాదు, తీవ్ర స్వభావం. ప్రాయప్రవేశం చేస్తా. ఈ లోపలేమో ఈ కైలాసగిరి నుంచి అత్యుత్తమమైనటువంటి లింగం తీసుకొస్తే బాగుంటుంది అని అగస్త్యుడు చెప్పి ఇక నీ ఇష్టమని వెళ్ళిపోయాడు ఆయన. మహర్షులు తర్వాత ఏమైందో వెనక్కి తిరిగి చూసి అయిందా బాగున్నావా అని అడగరు వాడు. వాళ్ళకి లోకం మీద ఎవరితోనూ ఏ విషయం మీద వాళ్ళకి అనుషంగం లేదు. ధర్మబోధ కర్తవ్యం, తన కర్తవ్యం కాబట్టి చేయడం, చెప్పడం. అంతేగాని అది ఇంకా మిగతా ఇబ్బందులు ఉన్నాయో కాకపోతే ఏం జరుగుతుందో నాకే సాధ్యమో అసాధ్యమో. కైలాసగిరి నుంచి శివుడిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తే కైలాసగిరిలో ప్రతి అణువు కూడా శివమయం. అది మామూలు శిల కాదు. అది గుప్పెడు మట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్న చాలది. అంటే అక్కడ దాకా వెళ్ళి తీసుకురాగలిగిన వాడు రుద్రవంశ సంభూతుడు హనుమంతుడు ఒకడే. ఇలా లంకలో ఒక మాట దాటి వెళ్ళి రాగలిగిన వాడు కదా. కైలాసం వెళ్ళాడు, లింగం శిలని తగిలి పట్టుకొచ్చాడు క్షణంలో. రా లోపల అన్న వచ్చారా? ఈ విధంగా మనిషి ఆయన తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. ఆ గడియ మించిపోతుందని ఇంకొక శిలను అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఇంతట్లో ఆయన రావడం ఒక అరగడి ఆలస్యమైంది. అందుకని హనుమంతుడు తీసుకొచ్చింది మళ్ళీ అక్కడ తర్వాత ప్రతిష్ఠ చేశాడు. నేను తెచ్చింది ప్రతి చూడబోతూ అలాగే. ఆ అమృత గడియ కోసం ఒకటి ముందర దొరికింది, అక్కడ పెట్టవలసి వచ్చింది. రాముడు అంతటి వాడికి ఈ మనిషి జన్మలో ఈ శరీరంలో ఇక్కడ మనం తిని పడుకుని ఏం చేస్తామో, ఏ కర్మశేషాలు ఎక్కడి నుంచి మనకి ఇంకా అనుసరిస్తున్నాయో, మళ్ళీ ఓ పక్కన తపస్సుతో కర్మక్షయం చేసుకునే యోగి కూడా మళ్ళీ కర్మ పుడుతోంది పక్క నుంచి. ప్రతి పూట తినేటువంటి ఆహారంలో కూడా దోషము, లాభము, పుణ్యము ఏదో కర్మ పుడుతోంది. కాబట్టి ఈ కర్మ మళ్ళీ పుట్టకుండా చేయాలని అంటే అంతటితో తెగిపోవాలి. పూర్వజన్మ పెద్ద లాంగ్ చైన్ అది. అది అంతటితో అది భంగమై అది తెగిపోయి దాంట్లో మనకుండే ఒక లింక్ ఊడిపోతే మనకి సంబంధం లేదు. అంతే కదా. అదంతా నాకు సంబంధం ఉండి నేను అదంతా అనుభవించాలంటే ఎన్ని జన్మలు కావాలి? ఈ లోపుగా చేయకుండా ఉంటామా? ఎండ్లెస్ అది. ఎండ్లెస్, నిరంతరం, అనంతం. కర్మక్షయం కావాలి. అట్టి స్థితి తన కర్మక్షయం చేసుకోవడానికి, పాపక్షయం చేసుకోవడానికి ఆయన ప్రతిష్ఠ చేశాడు. రాముడే చేశాడు కాబట్టి పూజ్యస్థానం అయింది. రాముడికి అంటే అనేక వందల తరాలకి పూర్వం నుంచి కాశీ ఉండనే ఉంది. ఏ తపస్సు అక్కర్లేదు. పరమశివుడిని తలుచుకుని ఇదిగో నాకు ఈ భూలోక వాసన మళ్ళీ వద్దు, ఇక్కడ వెళ్ళిపోతున్నాను, నువ్వు నీ దగ్గరికే రావాలి, నేను నీలో తీసుకో అని కోరుకోవడమే వాడు చేసేది.
ఇంకా తపస్సు, యోగం అక్కడే. అవి చేయలేని వాడే అక్కడికి వెళ్ళాలి. ఏ పని చేయలేడు. కోరికే చాలు. ఆ స్థానానికి ఉండే శక్తి అట్టండి. ఇక తర్వాత అనేక కారణాల వల్ల క్షేత్రములు, జ్యోతిర్లింగములంటూ పుట్టాయి. ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక చరిత్ర ఉంది. కానీ చరిత్రకు అందనటువంటి చాలా సనాతనమైనటువంటి క్షేత్రం కాశీతో తుల్యమైనటువంటిది ఈ శ్రీగిరి. చూశాను. ఆ శ్రీ పర్వతం, దానికి శ్రీ పర్వతం అని పేరు. ఆ పర్వతమే శ్రీచక్రం. మేరు శ్రీచక్రం. ఆ పర్వతమే శ్రీచక్రం. నవావరణలతో ఇది 9 ఎత్తుగా ఉంటుంది గదా! అదన్నమాట ఆ పర్వతం. అందులో కేంద్రం ఉంది బిందువు. సమస్త జగత్తుని లీనం చేసుకునేటటువంటి బిందువు. సర్వం జగత్ చరాచరం యత్ర లీయతే గమ్యతే అది లింగం. జగత్ ఎందులో లీనమైపోతుందో అది దాని బిందుస్థానం అది. కాబట్టి ఆంధ్రదేశంలో ఉండి మనం అక్కడ వెళ్లి 2 రాత్రులు ఉండలేకపోవడం ఏమిటి? సులభంగా ఈ తినే తిండి అక్కడ తింటే, ఈ పడక అక్కడ, ఈ నిద్ర అక్కడ. అక్కడికెళ్ళి మనం తలకిందులో తపస్సు చేయమని ఏం చెప్పటం లేదు. స్థానంలో ఉండే మహత్తు లాభం పొందడం. ఏమి ఇబ్బంది లేకుండా.